హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇది కొంచెం బాలకృష్ణ అభిమానులకి, అలాగే ఎన్టీఆర్ అభిమానులకి, అలాగే మోక్షజ్ఞ అభిమానులకి అందరికీ చేరుతుంది. సో అందువల్ల ఒక లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్, మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇమ్మీడియట్గా చేయండి. నందమూరి మోక్షజ్ఞ ఎప్పటి నుంచో అందరూ వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞకి ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు వస్తాడు, నందమూరి వారసత్వాన్ని నిలబెట్టే వారసుడు ఎప్పుడు వస్తాడు అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వారసులు, కానీ బాలకృష్ణ ఇప్పుడు పెద్ద స్టార్గా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ గారి తర్వాత బాలకృష్ణ తర్వాత ఆ వారసత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ అభిమానుల దగ్గర నుంచి, బాలకృష్ణ అభిమానుల దగ్గర నుంచి, తెలుగుదేశం అభిమానుల దగ్గర నుంచి అందరూ ఎదురు చూస్తున్న అంశం. సో ఆ టైం వచ్చేసింది. మొన్న మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా సింబా వస్తున్నాడు అని చెప్పి మోక్షజ్ఞ ఫోటోతోటి, లేటెస్ట్ ఫోటోతోటి ఒక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నాడు. ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. సో దాంతో నందమూరి అభిమానులందరూ కూడా అసలు వాళ్ళ ఆనందానికి అద్దే లేకుండా అయిపోయింది. అబ్బా, నిజంగా ఎంత ఆనందపడుతున్నారంటే అందులో మోక్షజ్ఞ లుక్స్ చూసిన తర్వాత అసలు తెలుగుదేశం అభిమానులు కానీ, మోక్షజ్ఞ అభిమానులు కానీ, నందమూరి అభిమానులు కానీ అసలు ఆనందానికి అంతే లేదు. ఎందుకంటే గతంలో అంతకుముందు కొంచెం బొద్దుగా ఉన్నాడు, కొంచెం పొట్ట కనబడుతోంది, ఇవన్నీ రకరకాలుగా వచ్చినాయి మాటలు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ చేయాలనుకున్నారో అప్పుడు ఫిట్నెస్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసినట్టయింది. ఆ పూర్తిగా ఎంత కాన్సన్ట్రేట్ చేసి అతను నిజంగా అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎంత సీరియస్నెస్, అతనిలో కమిట్మెంట్. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ అంటే ఒక కమిట్మెంట్ ఉంటుంది, సినిమాకి సంబంధించి ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారి దగ్గర చూస్తే, బాలకృష్ణ గారి దగ్గర చూస్తే, బాలకృష్ణ గారు మొన్న 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే అలా కొనసాగలుగుతారు. అది కూడా హీరోగా 50 ఏళ్ళు కొనసాగడం నాట్ ఏ జోక్. అలాంటి హీరో కొడుకుగా వస్తున్నప్పుడు ఎంత సీరియస్గా ఉండాలి, అంత సీరియస్గా నేను ఉన్నాను, అంత కమిట్మెంట్గా నేను ఉన్నాను అని చెప్పి మోక్షజ్ఞ ప్రూవ్ చేసుకున్నాడు. మోక్షజ్ఞ ఆల్రెడీ సక్సెస్. తన ఎంట్రీలోనే, ఆ పోస్టర్లోనే మోక్షజ్ఞ సక్సెస్ అనేది కనబడుతుంది. తర్వాత నటన ఎలా చేస్తాడు అనేది, సరే వారసత్వంగా నటన అనేది ఉంది కాబట్టి నటన, దాంతోపాటు డాన్సులు ఎలా చేస్తాడు, ఫైట్స్ ఎలా చేస్తాడు, ఇవన్నీ కూడా అందరూ చూడడానికి అందరూ చాలా ఉత్సాహపడిపోతున్నారు. సో ఇలాంటి టైంలో నిన్నటిదాకా అసలు నందమూరి అభిమానుల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారి ఒక ఫంక్షన్కి రాలేదు, 100 ఇయర్స్ సెలబ్రేషన్ రాలేదు. అలాగే మొన్న బాలయ్య బాబుది 50 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ సెలబ్రేషన్కి సంబంధించి దానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదనుకుంటున్న టైంలో మోక్షజ్ఞ ఎంట్రీ సందర్భంగా అదే రోజు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ పోస్టర్ రిలీజ్ అయిందో, సింబా పోస్టర్ రిలీజ్ అయిందో, మోక్షజ్ఞ ఎంట్రీ వస్తున్నాడు అని చెప్పి ఆ ఫోటో ఏదో రిలీజ్ అయిందో, ఇమ్మీడియట్గా జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఇండస్ట్రీలోకి నువ్వు డెబ్యూ చేస్తున్న సందర్భంగా కంగ్రాచులేషన్స్ మోక్షు అని చెప్పి. సో మోక్షజ్ఞ ముద్దు పేరు, ఇంట్లో అందరూ పిలుచుకునే పేరు మోక్షు కాబట్టి మోక్షు కంగ్రాచులేషన్స్, నువ్వు ఫస్ట్ సినిమా డెబ్యూ చేస్తున్నావు, నీకు కంగ్రాచులేషన్స్, తాతగారి యొక్క ఆశీస్సులు నీకు ఉంటాయి, అలాగే భగవంతుడి ఆశీస్సులు నీకు ఉంటాయి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఇమ్మీడియట్గా ట్వీట్ చేయడం జరిగింది. కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. కళ్యాణ్ రామ్ కూడా నా తాతగారి ఆశీస్సులు నీకు ఉంటాయి, మన నందమూరి వారసత్వాన్ని నిలబెట్ట, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పి కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్. అంటే బయట ఏదైతే నందమూరి అభిమానులు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ చిన్న చిన్న డౌట్లు ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ మీద, అలాంటివన్నీ ఏమీ లేవు. సమయం వచ్చినప్పుడు అందరం కలుస్తామని చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇమ్మీడియట్గా తమ్ముడు సినిమా ఎంట్రీని వెల్కమ్ చేయడం అనేది ఖచ్చితంగా స్వాగతించాల్సిన అంశం. సో ఈ సందర్భంగా చూస్తే అది కూడా ఇప్పుడు ఎలా ఎంట్రీ చేస్తున్నారు మోక్షజ్ఞ అంటే, గతంలో జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇలా ఎవరిని ఎంట్రీ చేసినా కూడా మహేష్ బాబు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఎంట్రీ చేసేటప్పుడు ఫస్ట్ రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సరే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రాఘవేంద్రరావు గారి దర్శక పర్యవేక్షణలో
జక్కన్న చేశాడు, అది వేరే విషయం. కానీ అప్పుడు కూడా వెళ్ళింది ఫస్ట్ రాఘవేంద్రరావు గారి దగ్గరికి. అలా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళటం అట్లాంటి వారసత్వాన్ని పక్కన పెట్టి లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతూ అది కూడా సినిమా ఎలాంటి సినిమా తీస్తున్నాము అంటే సోషియో ఫ్యాంటసీ సినిమా తీస్తున్నాం కాబట్టి దానికి అనుకూలమైన డైరెక్టర్ ఎవరు అనేది ఆలోచించి 1-2 సార్లు కాదు ఇంకా చాలా ఎక్కువ సార్లు ఆలోచించారేమో బాలకృష్ణ గారు. ఇంకా ప్రశాంత్ వర్మకి ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ వర్మకి ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే అతనికి ట్రాక్ రికార్డుని చూస్తే కనుక ఫస్ట్ సినిమా ఆ సినిమాతో హిట్ కొట్టాడు. దాని తర్వాత కల్కి, దాని తర్వాత అద్భుతం, దాని తర్వాత అద్భుతానికి కల్కికి మధ్య జాంబీరెడ్డి సూపర్ హిట్, తర్వాత అద్భుతం మంచి పాయింట్ తోటి తీశాడు, మంచి హిట్ అయిన సినిమా. తర్వాత అద్భుతం తర్వాత హనుమాన్ అయితే అసలు సూపర్ డూపర్ హిట్. ఆ హనుమాన్ సినిమానే ఇప్పుడు మోక్షజ్ఞ ఇప్పుడు సినిమాకి సింబాకి ప్రశాంత్ వర్మకి డైరెక్షన్ ఇవ్వడానికి కారణమైన సినిమా హనుమాన్లో ఎంత చక్కగా తీశాడో, ఆ సోషియో ఫ్యాంటసీని ఎంత చక్కగా తీశాడు అనేది క్లిస్టల్ కిట్ కనబడదు. అంటే ఒక ట్రాక్ రికార్డు, ఎలాంటి సినిమానైనా ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ మీద అన్ని వెరైటీ సినిమాలు. ఆ సినిమాకి జాంబిరెడ్డికి సంబంధం ఉండదు, కల్కికి జాంబిరెడ్డికి సంబంధం ఉండదు. సో అట్లా తీసుకున్న కాన్సెప్ట్ని పూర్తిగా న్యాయం చేసే దర్శకుడిగా ప్రశాంత్ వర్మ చెప్పుకోవచ్చు. సో అందులో హనుమాన్ సినిమాని సోషియో ఫ్యాంటసీ అప్పుడు అదే టైంలో రిలీజ్ అయిన పెద్ద హీరో సినిమాలను కూడా తట్టుకుని వాటిని దాటిపోయి అసలు ఎంత పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి 3 ఇంతలు 4 ఇంతలు ఇంకా 10 ఇంతలు 15 ఇంతలు కూడా ప్రాఫిట్స్ తీసుకొచ్చిన సినిమా హనుమాన్. సో దానివల్ల ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతూ అతనికి ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ వర్మ మళ్ళీ అధీరా అనే ఒక సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. దాని తర్వాత దట్ ఈస్ మహాలక్ష్మి అనే ఒక సినిమాని అనౌన్స్ చేశారు. అది ఇంకా రిలీజ్కి అవ్వలేదు, రిలీజ్ అవుతున్నట్టుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సింబాతోటి అసలు ప్రశాంత్ వర్మ పెద్ద హీరోలని ఇంకా డైరెక్ట్ చేయడానికి నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోతాడేమో అనుకోవచ్చు. ఈ సింబాని కనుక హిట్ చేసేస్తే మోక్షజ్ఞకి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్గా కనుక ప్రశాంత్ వర్మ తీసుకురాగలిగితే డైరెక్టర్స్లో కూడా పెద్ద హీరోలందరినీ డైరెక్ట్ చేయడానికి ఇంకా ప్రశాంత్ వర్మ రెడీ అయిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడున్న దర్శకుల్లో ఇప్పుడున్న ట్రెండ్లో ఎంత బాగా తీయగల దర్శనం ఎవరు అని చెప్పి 100కి 1 సార్లు ఫిల్టర్ చేసుకుని మరీ ప్రశాంత్ వర్మని అనుకున్నట్టుంది. ఎందుకంటే ఆ తీసుకున్న సబ్జెక్ట్ ప్రశాంత్ వర్మ తీసుకోవడం, సింబా అనేది ఒక టైటిల్ని కూడా చూపించడం, ఇవన్నీ చూస్తుంటే కనుక సోషియో ఫ్యాంటసీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందులో బాలకృష్ణ గారి ఆదిత్య 369 కానీ అలాంటివి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అటు రాజుల కాలం నాటికి లేదా ఇప్పుడు కాలం నాటికి రెండింటిని మిక్స్ చేస్తూ ఆ ఫ్యాంటసీని ఇప్పుడున్న పరిస్థితులు మిక్స్ చేస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. పౌరాణికాలు తీశారు, జానపదాలు తీశారు బాలకృష్ణ గారు. అదే అన్నీ చేయాలి. సో ఆ ట్రాక్లోకి బాలకృష్ణ గారు పెద్ద ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే ఆ ట్రాక్లో వెళ్ళారో ఆ ఫ్యాంటసీ సినిమాలు కానీ పౌరాణిక సినిమాలు కానీ వాటిని చేస్తూ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గ సినిమాలు కూడా చేయడం. సో ఆ రెండింటిని మిళితం చేస్తూ ఇప్పుడు సినిమాని చేయడం అంటే కరెక్ట్గా తాతగారు తండ్రి ఏదైతే బాటలో నడిచారో ఆ బాటలోనే మోక్షజ్ఞని ట్రాక్ని రెడీ చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. సో మోక్షజ్ఞ ఫిట్నెస్ మాత్రం సూపర్. ఫోటో చూస్తే మాత్రం మోక్షజ్ఞ ఫిట్నెస్ సూపర్ అంటే సూపర్. లుక్స్ అదిరిపోయినాయి. అలా సన్నగా ఉండి ఆ గడ్డం, అది బ్లాక్ గడ్డం, లుక్స్ చాలా బాగున్నాయి. సో మొన్న మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం వర్గాల్లోనూ అట్ ది సేమ్ టైం నందమూరి ఫ్యాన్స్లోనూ కూడా పండగ వాతావరణం వచ్చింది. ఈ పండగ వాతావరణాన్ని సినిమా ఇంకా ఎంత ఎన్హాన్స్ చేస్తుంది అనేది రాబోయే రోజుల్లో మనం దాని గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తున్నప్పుడల్లా మనం మాట్లాడుతున్నాం. వెంటనే ఈ వీడియో మీకు నచ్చితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అట్ ది సేమ్ టైం ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.